హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే అండి, ఎవరైతే ఈ మెగా డిఎస్లో జాబ్ కొడతారో వాళ్ళు రేపు నెక్స్ట్ ఇయర్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు, అంటే ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు మీకు అక్కడ వర్క్ ప్రెషర్ ఎంత తగ్గుతా ఉందో అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. చూడండి, ఇంతకుముందు ఎవరైతే మన టీచర్స్, ఓకే, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు ఒక సింగిల్ టీచర్ అయితే గన ఆల్ సబ్జెక్ట్స్ అనే మొత్తం అంతా ఏదైతే బుక్స్ మొత్తం ఉన్నాయో ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు మొత్తం అంతా ఒకరే హ్యాండిల్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, టెక్స్ట్ బుక్స్ చెప్పడం కానీ బుక్స్ చేయించడం కానీ వాళ్ళకు పని భారం ఎక్కువగా ఉండేదని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు ఏ విధంగా తగ్గుతుందో అనేది ఒకసారి చూడండి. ఓకే, అందుకే చెప్తానా, ఎవరైతే ఇప్పుడు జాబ్ కొట్టారో మీరు చాలా లక్కీ అండి. వర్క్ ప్రెజర్ కూడా చాలా తగ్గుతుంది, ఉండే దాంట్లో కూడా చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఇప్పుడు జాబ్ కొట్టగలిగినారంటే కదా మీరు హ్యాపీగా ఆడుతూ పడుతూ ఓకే మీ టీచర్ ఏదైతే ఉందో ఆ గోల్ ని మీరు రీచ్ చేయవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, చిన్న విషయం ఏమంటే పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం అనేసి ఒకటి చెప్పే ఒక పాయింట్ ఉంది. ఇక్కడ 1-2 తరగతులకు ఓకే 2 పుస్తకాలని, 3 నుంచి 5 తరగతులకు ఓకే ఒక 4 పుస్తకాలే అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఇక్కడ చూడండి, విద్యార్థుల సంచి బరువు తగ్గించేందుకు మంత్రి లోకేష్ గారు చర్యలు అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విద్యార్థుల సంచి బరువు ఎప్పుడైతే తగ్గుతుందో టీచర్ పని భారం కూడా ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఇది లాజిక్ గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ జూన్ లో రాబోతున్నటువంటి బుక్స్ వాటి గురించి ఒక సింపుల్ గా చెప్తాను. ప్రతి ఒక్క ఓకే డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి మీరు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెమిస్టర్ ఏదైతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ లో ఓకే స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు వచ్చేసి మొత్తం సెమిస్టర్ విధానం తీసుకురావడం జరుగుతుంది. ఈ పాయింట్ మెయిన్ గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కు ఓన్లీ 2 బుక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళకి 2 సెమిస్టర్లు ఉంటాయన్నమాట. ఓకే, ఓన్లీ ప్రతి సెమిస్టర్ అనేది మనకు 2 బుక్లు ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 2 బుక్స్. అది చూడండి, ఇక్కడ ఏమంటే గన మనకు ఇంతకు ముందు అయితే గన 1-2 తరగతుల వాళ్ళకు 6 బుక్స్ అనేది ఇవ్వడం జరిగేది. ప్రజెంట్ అయితే ఉన్నాయన్నమాట. వాటి ప్లేస్ లో ఓన్లీ సెమ్కి 2 బుక్లే, 4 బుక్లతో కంప్లీట్ చేస్తారనమాట ఇయర్ ని. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 బుక్స్ ఉన్నాయి కదా, అవేమంటే గన మనకు వచ్చేసి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఏవైతే ఉందో వీటన్ని కలిపి వచ్చేసి టెక్స్ట్ బుక్ ఒకటి, అదే విధంగా వర్క్ బుక్ ఒకటిగా చేశారనమాట. అవే ఆ 2 బుక్లు. అది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లలో వాటిని అవి మట్టుకే చదువుతారు. ఇది తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్. అదే విధంగా నెక్స్ట్ చూడండి, 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఓన్లీ 4 బుక్స్ మటుకే పెట్టడం జరిగింది. ఆ సబ్జెక్ట్స్ ఏదని కూడా నేను చెప్తా చూడండి. ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు, ఓకే చూడండి ఒక బుక్ ఉంటుంది అన్నమాట, తెలుగు, ఇంగ్లీషు. ఇక్కడ టెక్స్ట్ బుక్ ప్లస్ వర్క్ బుక్. ఓకే అండి, టెక్స్ట్ బుక్ ప్లస్ వర్క్ బుక్ ఒకటి ఉంటుంది. అదే విధంగా మ్యాథ్స్ ఈవీఎస్ ఏదైతే ఉందో ఇది కూడా టెక్స్ట్ బుక్ ప్లస్ వర్క్ బుక్. ఓకే అండి, ఇక్కడ ఒక 2 బుక్స్, ఇక్కడ ఒక 2 బుక్స్, మొత్తం 4 బుక్స్. ఇది అండి దీనికి సంబంధించి. ఓకే, కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టి మీరు స్కూల్లో జాయిన్ అవుతారో మీకు వర్క్ కూడా చాలా హ్యాపీగా ఆడుతా పడతా చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే ముందు ఇప్పుడు ప్రజెంట్ ఉండే దాంతో పోలిస్తాయి అనమాట. ఓకే, అందుకే ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు వచ్చి ఎంత మెగా డిఎస్సి ఇచ్చినా కూడా మనకు దగ్గరగా కాంపిటీషన్ అనేది దగ్గర 6 lakhs మెంబర్స్ ఉంటారు. ఓకే, ఈ 6 lakhs మెంబర్స్ లో ఓకే ఎంతమంది కొడతామా వాటిలో మనం ఉన్నామా లేదని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఎవరైనా ఎంత హార్డ్ వర్క్ చేసినా మెయిన్ గా చేయాల్సింది ఏమంటే టైం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు మీరు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ టైం మేనేజ్మెంట్ అదే విధంగా వచ్చి స్మార్ట్ స్టడీ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే అండి, ఇక్కడ చూడండి మన యాప్. ఓకే, యాప్ పట్టు జాబ్ కొట్టు. ఇక్కడ వచ్చేసి మనకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో క్లాసెస్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ పీడిఎఫ్ ఉంటాయి, వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీకు టైం దగ్గర వచ్చేసి మీరు రాసుకోవాలంటే ఒక 6 months ఈజీగా పడుతుంది. ఆ 6 months టైం అనేది మీకు సేవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ టెస్ట్ సిరీస్ చూడండి. ఈ టెస్ట్ సిరీస్ ఏమంటే కన్నా మీరు లైన్ టు లైన్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే మీరు లైన్ టు లైన్ బిట్స్ అనేది నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తారో మీకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం మనం, అలాంటి కాన్సెప్ట్ లో ఎక్కడ పోతుంది ఓకే అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. లేదంటే ఎన్నిసార్లు చదివినా కూడా మీకు తెలిసిన విషయాన్ని ఎన్నిసార్లు చదివినా ఉపయోగం లేదు కదా. తెలియంది ఎక్కడ మిస్ అవుతుందో చూసుకోవాలి, దాన్ని రెక్టిఫై చేసుకుంటేనే సక్సెస్ అనేది సాధించగలుగుతాం. ఇది అండి, మీకు వచ్చేసి లైన్ టు లైన్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫ్రీ టెస్ట్ కూడా ఉంటాయి, రాయండి, మీకు నచ్చితే అటెండ్ చేసుకోండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి కూడా కంప్లీట్ టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఉందండి.
ఓకే, వీళ్ళకి ఏమంటే బయాలజీ వరకు 6th ఇంటర్మీడియట్ అనేది మీకు కంటెంట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ అందించడం జరిగింది. అదేవిధంగా బయాలజీ వాళ్ళకు బయాలజీ మెథడ్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళకి ఏదైతే బయాలజీ సబ్జెక్ట్ ఉందో పీడిఎఫ్ కూడా జిరాక్స్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, 6th నుంచి 10th వరకు ఏదైతే బయాలజీ ఉందో దాన్ని నీట్గా లైన్ టు లైన్ మనకు ఏదైతే ప్రిపేర్ చేసి ఉంటారో ఎక్కడ ఒక పాయింట్ కూడా పంపిస్తే కాకుండా ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. మీ టైం అనేది చాలా వాల్యుబుల్ టైం అనమాట. ఎవరిదైనా టైము ఈ ఎగ్జామ్స్ టైంలో టైం వేస్ట్ చేయకుండా స్మార్ట్ స్టడీ చేయండి. ఓకే, జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకొక విషయం ఏమంటే మన కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు వాటిలో జాయిన్ కావండి. ఫర్దర్ అప్డేట్స్ అయితే ఉన్నా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.